హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 13, సిరి సంపదలు భోగభాగ్యాలు. అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను, మరి అత్యున్నతమైన వాటిని నేను ఇప్పుడే ఆహ్వానిస్తున్నాను. పై వాక్యము మీ పట్ల నిజం కావాలంటే క్రింది వాటిలో వేటిని మీరు నమ్మకూడదు. డబ్బేమన్నా చెట్లకు కాస్తుందా? డబ్బు అపవిత్రము, డబ్బు పాపిష్టిది. నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాలో మంచితనం ఉంది, నేను చాలా పవిత్రమైన వ్యక్తిని, డబ్బున్న వాళ్ళంతా చెడ్డోళ్ళు, నాకు డబ్బు వద్దు, నాకెప్పుడు మంచి ఉద్యోగం రాదు, నేను ఎప్పుడూ డబ్బు సంపాదించలేదు, డబ్బు వచ్చేదానికన్నా వేగంగా నా నుండి వెళ్ళిపోతుంది, నేను ఎప్పుడు అప్పుల్లో కూరుకుపోయి ఉంటాను, పేదవాళ్ళు ఎప్పుడు పైకి రారు, నా తల్లిదండ్రులు బీదవారు కావున నా బ్రతుకు అంతే, డబ్బు సంపాదించాలంటే మోసాలు చేయాలి, ఎన్నడూ ఇతరులే ముందుంటారు, అమ్మో నేనంత ఖర్చు పెట్టలేను, నాకు అర్హత లేదు, అంత డబ్బు సంపాదించాలంటే నాకున్నటువంటి పరిస్థితులు అనుకూలించవు, డబ్బు ఎప్పుడు వేరే వాళ్ళ నుంచి తీసుకోకూడదు, రేపటి కోసం ఇప్పటి నుంచే దాచుకోవాలి, డబ్బున్న వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నాను, డబ్బు సంపాదించాలంటే రేయింబవులు శ్రమించాలి. పై వాటిలో మీరు ఎన్నింటిని నమ్ముతారు? ఇవన్నీ నమ్ముతూ కూర్చుంటే మీకు కావాల్సినంత డబ్బు సంపదలు మీకు అందుతాయని అనుకుంటున్నారా? ఇవన్నీ చాలా చాదస్తపు మరి పరిమితమైన ఆలోచన విధానాలు. బహుశా మీ పెద్దవారు ఇలా నమ్మేవారేమో. ఎందుకంటే మన యొక్క కుటుంబపు నమ్మకాలే మనలో నాటుకుపోయి మన ప్రగతికి ఆటంకాలుగా ఉంటాయి. వాటిని గుర్తించి అర్థం చేసుకుని ఎరుకతో వదిలిపెడితే గాని అవి మనల్ని వదిలి వెళ్ళవు. అవి ఎక్కడి నుంచి వచ్చినా సరే మన ఎరుకలోంచి అవి వెళ్ళిపోతే తప్ప మనకు ప్రగతి ఉండదు. నిజానికి మన పట్ల మనం మంచిగా భావించడంతోనే అసలు భాగ్యం మొదలవుతుంది. మీరేది చేయదలుచుకుంటే అది ఎప్పుడైనా చేసే పూర్తి స్వేచ్ఛే అసలు సంపద. అది ఎప్పుడు అంతో ఇంతో డబ్బు కానే కాదు, అదొక మానసిక స్థితి. సంపదలు ఉన్నా లేకున్నా అవి ఎప్పుడు మన అంతర్గత ఆలోచన విధానాల యొక్క బహిర్గత వ్యక్తీకరణలు మాత్రమే. అర్హులమని భావించండి. మీకు సంపాదించే అర్హత లేదని మీరు భావించినట్లయితే నిజంగా సంపాదించే అవకాశాలు, అనువైన పరిస్థితులు మీ దరికి చేరినా మీరు వాటిని ఏదో విధంగా జారవిడ్చుకుంటారు. ఒక ఉదాహరణ చూడండి. ఒక అబ్బాయి తన సంపాదనను పెంచుకోవడానికి నన్ను సంప్రదించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి ఆశ్చర్యాతిరేకంతో నా వద్దకు వచ్చి 500 పౌండ్స్ గెలుచుకున్నానని చెప్పాడు. ఈ విధంగా అతడే నమ్మలేకపోతున్నాడు. ఇది నేను నమ్మలేను, నేను ఎప్పుడూ గెలవలేదు అని పదే పదే చెప్తున్నాడు. అతని యొక్క పరిమితమైన చైతన్యం అంతే. ఈ సరికొత్త మార్పుని అతడు పరిమితమైన చైతన్యం ఒప్పుకోలేకపోతున్నది. అతడు ఇంకా తన యొక్క అనర్హత భావంతోనే ఉన్నాడు. తర్వాత వారానికి అతడు నా దగ్గరికి కుంటుకుంటూ వచ్చాడు. అతడికి కాలికి దెబ్బ తగిలి హాస్పిటల్లో ఆ సంపాదించింది కాస్త ఖర్చు అయిపోయింది. ఈ కొత్త దృక్పథంతో ముందు అడుగు వేయడానికి వెనుకాడాడు. అందుకు తాను అనర్హుడనని భావించి తాను ఇలా శిక్షించుకున్నాడు. మనం ఏ విషయముపై మన దృష్టిని పెడతామో అది వృద్ధి చెందుతుంది. కావున మీరెప్పుడు మీ ఖర్చులపై దృష్టి నిలపకండి. మీకు డబ్బు లేదన్న విషయంపై, మీ అప్పులపై మీరు దృష్టి పెడితే మీరు ఇంకా డబ్బు లేనితనాన్ని, అప్పుల్ని సృష్టించుకుంటారు. ఈ సృష్టిలో దేనికైనా అనంతమైన సరఫరా ఉంది. ఆ స్పృహతో జీవించండి. రాత్రివేళ చుక్కల్ని, అరచేతి మట్టితో ఇసుకరేణువుల్ని, ఒక కొమ్మలో ఆకుల్ని, వర్షపు చుక్కల్ని లేదా ఒక టమోటాలోని గింజల్ని ఎప్పుడైనా లెక్కపెట్టి చూసారా? ఒక్కొక్క గింజ లెక్కలేనన్ని టమోటాలను సృష్టించేంత స్తోమత గలది. మీరు ఎప్పుడూ మీకు ఉన్న వాటిపై కృతజ్ఞతాభావంతో ఉండండి. అవి వృద్ధి చెందుతాయి. నేను నా జీవితాన్ని, నా ఇంటిని, ప్రకృతిని, గృహోపకరణాలను, వస్త్రాలను, ప్రయాణ సాధనాల్ని, నా ఉద్యోగాన్ని, నాకున్న డబ్బుని, నా స్నేహితులను చూసేందుకు, వినేందుకు, వాసన చూసేందుకు, స్పృశించేందుకు, రుచి చూసేందుకు ఉపయోగపడే నా పంచేంద్రియాలను, నా నడకను, ఇంకా ఈ అద్భుతమైన భూమండలాన్ని ఎంతో కృతజ్ఞతాభావంతో ప్రేమగా ఆశీర్వదిస్తాను. నాకు లేదు, నాకున్నదింతే అన్న మన నమ్మకాలే మన ప్రగతికి ఆటంకాలై ఉన్నాయి. మిమ్మల్ని ఏ నమ్మకాలు పరిమితం చేస్తున్నాయో పరిశీలించి వాటిని మీ చైతన్యంలోంచి విడిచిపెట్టండి. మీకు డబ్బు కావాల్సింది కేవలం ఇతరులకు సహాయం చేయడానికేనా? అంటే మీరు దేనికి పనికిరారనా? మీ కొరకు మీకు డబ్బు అవసరం లేదా? ఆలోచించండి. మీ కొరకై ఉన్న సిరి సంపదలను, భోగ భాగ్యాలను ఏనాడు నిరాకరించకండి. ఒక స్నేహితుడు విందుకో వినోదానికో పిలిస్తే ఆహ్వానాన్ని ఆనందంగా
ఆహ్లాదంగా స్వీకరించండి. మీరు ఇతరులతో కేవలం వ్యాపారం చేస్తున్నామని మాత్రం ఎప్పుడూ భావించకండి. ఒకవేళ మీకు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి. ఆ గిఫ్ట్ మీకు అవసరం అనిపిస్తే దాన్ని అనవసరం అనిపిస్తే వేరొకరికి అందజేయండి. విషయాల్ని, వస్తువుల్ని మీ ద్వారా ప్రవహించేందుకు ఎప్పుడూ మిమ్మల్ని మీరు తెరిచి ఉంచుకోండి. ఒక చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పండి. ఈ విధంగా శుభాల్ని అందుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లు ఈ సృష్టికి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.